మీరేనా అన్న ఇక్కడ చేసే ఇన్ఛార్జ్ లేడా? ఓకే. ఇప్పుడు ఏమమ్మా అయిపోయిందా? ఎన్నో సీసా? రెండోది. ఏం పని చేస్తారు మీరు? నేనా పని చేస్తా. రోజు 2 అంటే 120 రూపాయలు కావాలి కదమ్మా. 4 బిడ్డ మేము ఒక్క సీసా తాగిపోతాం. ఎట్లుంది మరి ఇది కళ్ళు? ఈ నీళ్ళ లెక్కన ఉంది బిడ్డ, నీళ్ళ లెక్కనే ఉంది. ఎందుకంటే గుత్తికి ఇంత తాగుతాము, పోయి ఇంటికి ఇంత అన్నం తిని పండుకుంటాం పని చేసి వచ్చి. రోజు తాగపోతే దీని మీద పానం వస్తుంది బిడ్డ. రోజు రాము, దీని తప్పించి 3 రోజులకు ఒకసారి ఇట్లా వస్తాం. రోజు రాము. రోజు మా దగ్గర కూడా పైసలు ఉండాలిగా బిడ్డ, ఏడికింద తీస్తాం పైసలు. ఇవాళ వచ్చినామంటే మళ్ళీ ఒక 6 తర్వాత వస్తాం. కూకట్పల్లిలో కాంపౌండ్ లో కళ్ళు తాగి 6 చచ్చిపోయారు కదా, మరి అది ఎట్లా అయిందో ఏమో మాకు తెలియదు బిడ్డ ఆ సంగతి. మేమైతే రోజు అయినా 2 రోజులకైనా ఆరంలో 3 సార్లు వస్తాం. ఇక్కడ మాత్రం ఏమి కాలేదు చూడు. ఇప్పుడు టేస్ట్ ఎప్పుడు ఒకటే తీరు ఉంటుందా, అటు ఇటు ఉంటుందా? ఏముండదు, ఎప్పుడు ఒకటే తీరి. ఒకటే తీరు ఉండదు కదా. కళ్ళు అంటే ఒక రోజు పుల్లగా ఉండాలి, ఒక రోజు సప్పగా ఉంటది, చేదు నాది ఉంటది, ఇట్లా ఉంటది. లేదంటే కొంచెం వాళ్ళ వేసి ఇంత మంది గిట్ట కలిపితే చేదు ఉంటుంది. ఏం లేకుంటే ఉట్టినేమో అయిపోతాం. చాలా కాంపౌండ్లు తిరిగితే అంటారు చాలా మంది, కొంచెం అన్న కలపాలి, మాకు నిద్ర వస్తలేదు. ఏం లేదు మరి కలపాలంటారు కొంతమంది. కలపాలంటారు మరి, ఇచ్చింది తాగాల మనం. కలుపు మనం జబర్దస్త్ అంటామా? తప్ప వాళ్ళకు కూడా ఎట్లా పోతారు వాళ్ళు కూడా అమ్మేటోళ్ళు. మా గుత్తికి మేము వచ్చి తాగుతాం అంతే, దానికి మించింది ఏం లేదు. మా కడుపుకు మరి పెద్ద మనిషి తాగడు. అది మందు తాగుతారు. ఆయనకి ఎంత పెట్టాలి? ఆయన ఇష్టం, ఎంత తెచ్చుకుంటారో ఏం తాగుతారో. మేము పోయి చూస్తాం. మా బిడ్డ పోయి ఈడ వచ్చంటే మేము తాగుతాము. మంచిగా పడండి. కానీ మేమైతే కళ్ళు తాగుతాం. కళ్ళు మాత్రం బంద్ చేద్దా? ఇది అమ్మవారికి సాగలు వచ్చే కళ్ళు. మేము కళ్ళు లేని ఉండము. కరోనా టైంలో మేము పిచ్చోళ్ళమైనాం. మేము కళ్ళు లేక బంద్ చేసి ఆ ఇంజక్షన్లు వేసుకొని చచ్చిపోయేటోళ్ళము. కళ్ళు తాగితే మంచిగా అయినాం. బంద్ చేసినాక హాస్పిటల్ పోయినావా? ఎవరు? ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి. నేను పోలే, పోయిన వాళ్ళు అంతా పోయిరు కానీ నేను పోలే. ఉండదు కదా మరి. ఇంత పెరుగు తెచ్చుకొని తాగిన, పెరుగు ఇంత అంబలి చేసుకొని తాగిన. బంద్ చేసి పిచ్చోళ్ళం అవుతాం. మాది పిచ్చోళ్ళం అవుతాం సారు. ఎందుకమ్మా, ఎందుకు అట్లా ఉండదుగా? మాకు ఇది మేము కన్న కష్టం చేసినప్పుడల్లా మా గుత్తి మేము ఇట్లా తాగే అలవాటు ఉంది. ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాం. మాకైతే ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. మేము వస్తాము మంగళవారం, ఆదివారము, శుక్రవారం వచ్చి తాగిపోతాం. 2 కానీ 3 కానీ తాగిపోతాం. మాకు ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. ఈ కంపౌండ్ చింతలబస్తి కంపౌండ్లో ఇప్పటి వరకు ఏ బ్యాడ్ న్యూస్ రాలే, ఏది రాలే. ఒకరోజు 2 రోజులు తాగలేదు అనుకో ఏమవుతుంది? మాకు పైసలు ఉంటే మేము మా పైసలు వచ్చినప్పుడు వచ్చి కంపల్సరీ. కరోనా అప్పుడు నెలలు బంద్ ఉంది కదా, మరి అప్పుడు పాగలైనం పిచ్చోళ్ళమైనాము, తిక్క వేసినాము, బ్లాగ్లో తెచ్చుకొని తాగినాం. తిక్క చేసిరంటే ఏదైనా కలుపుతున్నట్టే లెక్క. లేదు ఎందుకు చేస్తారు? లేకపోతే అది ఈ మందు కళ్ళు లేకపోతే పాగలైనాము. మాకైతే ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు సార్, నిజంగా చెప్తున్నా. పని చేస్తే ఎట్లుంటుందో మీది? మేము చచ్చిపోతాం. మాకు ఆ కోటలరు, ఆ బీలరు మాకు అవసరమే లేదు. ఇది బంద్ చేస్తే మేము చచ్చిపోతాం. ఏమో ఆడ కుకుడుపల్లిలో ఎట్లా అయిందో ఏమో. కోటాలర మీద కళ్ళు తాగవచ్చు, కళ్ళు మీద కోటాలర తాగొచ్చు, బీలరు తాగొచ్చు. అట్లా ప్రాబ్లం కావచ్చు కానీ ఈడ మాత్రం మాకు ప్రాబ్లం లేదు. 30 సంవత్సరాల నుంచి ఈడ తాగుతున్నాను. నాకు నా 58 సంవత్సరాలు. నాకు నా మనమరాళ్ళు పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, ఇప్పటికి తాగుతాను. నా మన్మడు ఇస్తాడు, నీ లేకుండా నా మన్మడు, నా బిడ్డ కొడుకు నీ లేకుండా నా మన్మడు ఇస్తాడు. నేను వస్తా తాగుతా, రుబాబుగా తాగుతా. ఇప్పుడు పైసలు ఎట్లా ఇస్తాడు సారు? నా మన్మడు చదువుకున్నాడు, ఏమంటారు బీకేటా ఏమంటారు కదా దాన్ని, బీటెక్ చదివిండు, వాడు జాబ్ చేస్తున్నాడు. నాకు రెండోటి అవు సారు. ఇంకోటి కూడా తాగుతా, ఇంకోటి కూడా తాగుతా. ఇప్పుడు మేము తాగినట్టు ఉన్నామా చెప్పండి సార్? తాగినట్టు ఉన్నామా లేక ఊగులు ఆడుతున్నామా?
మాకు ఇది లేకపోతే ప్రాబ్లం నడవది సార్. నిజంగా అన్నం మీద ఒట్టే చెప్తున్నాం కానీ మేము చచ్చిపోతాం. ఎట్లా ఇప్పుడు ఒక రోజు బంద్ చేసారు అనుకో, ఇట్లా తలకాయ నొచ్చినట్టు అవుతుందా? వచ్చినట్టు అవుతుంది, తాగకపోతే నిద్ర పట్టది, ఆలోచనలు, గుండె డక్కడక్కడక్క, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, పిల్లల భవిష్యత్తు ఎట్లా, మేము చచ్చిపోతామో ఏమో, ఇంత కళ్ళుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఇంతే సార్ మాది. ఓకే, ఏ ఊరే పెద్ద మనిషి? ఈ ఊరేనా? ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ ఎన్లో పని చేశారు? ప్రైవేట్ కంపెనీలో ఎన్నో బాటిల్? ఒకటే వాడాలి. ఇప్పుడు ఇది మడ్డేనా అనేది? మడిగా నీరలాగా పౌడర్ ఉంది కదా ఇదా? నేను 50 ఏళ్ళు తాగుతాను సార్. చూడుగా. కాదు 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 50 ఏళ్ళ నుంచి తాగుతాను నేను ఇదే కంపౌండ్లో. అక్కడ ఉండే కంపౌండ్ ఎన్ని తాగుతారు మీరు? ఒక సీజన్ తాగుతాను నేను. బంద్ చేస్తే ఎట్లుంటది? ఏమి కాదు, ఏమవుతుంది బంద్ చేస్తే? బంద్ చేయకూడదు, అలవాటు అయిపోయింది మాకు. ఆ విస్కీ సారా గిరా తాగాం మేము, ఇది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇదే తాగుతున్నాం. ఒకటే టేస్ట్ ఉంటుందా రోజు? ఒకటే టేస్ట్ ఉంటుంది, నీళ్ళు ఒకటే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మరి ఉంటుంది అక్కడ ఏమో మన తెలియదు, అక్కడ ఏమైందో దాని మీద దీని మీద తాగితే దానికి ఏమైనా ఎఫెక్ట్ పడి ఉండొచ్చు, అంతేగాని వాళ్ళు ఏమంటారు అంటే చిక్కగా వచ్చింది అలా అట్లా అంటే ఏం చిక్కగా ఇప్పుడు చూస్తున్నా కదా, ఇది ఇప్పుడు దాగి కూర్చుని అంతసేపు నుంచి ఉంటాడు, వేరే మాట లేదు, ఏముండదు మంచిగా చింతల మస్టిల మటకం నీకు ఎటువంటి ఆటంకం లేదు. మీరు చూస్తారా? మీరు సొసైటీ అనేది ఇప్పుడు ఏమంటున్నారు? వద్దా? ఎక్కడ మీది? అన్న हिंदी చెప్పు, నాకు తెలుగు రాలేదు, हिंदी में बोल रहा हूँ. अच्छा है? अरे एकदम बढ़िया. मैं यहाँ से एटलीस्ट 1 साल में आ रहा हूँ, रोज कभी 1, 2 या 3 कुछ भी पीता हूँ. क्वालिटी एकदम अच्छा है और कोई भी हेल्थ वाला इश्यू आज तक हुआ नहीं. मतलब थैंक गॉड आई एम हेल्दी एंड गुड. और यहाँ के जो लोग भी जो है, those who are doing this and dealing, they are good, well behaved, और एनवायरनमेंट भी हाइजीनिक है, अच्छा है. सो दिस इज ए गुड प्लेस. मतलब जितने भी जो एरिया के टोडी कॉर्नर्स है ना, कल्लू सेंटर्स जो भी है, उनमें से మీరు రెగ్యులర్గా మీరు తాగుతారు కదా రెగ్యులర్గా. సో ఒక రోజు ఆపేస్తే, ఒకటి 2 రోజులు ఆపేస్తే, एक दिन रोक दिए तो फिर मैं यहाँ नहीं, वहाँ जो मतलब जो हुसैन सागर के वहाँ पे एक है ना, एक नाम में भूल गया, अच्छा सा नाम है, देयर इज फाइन नेम, तो मैं उधर जाता हूँ मैं. ओनली प्लेस इफ ఎవ్రీ డే తాగాల్సిందేనా? యా అన్న, ఎవ్రీ డే అన్న. ఇది నాట్ 1, 2, 3, 4 తెలుగు నాకు కొంచెం బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే, సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఏదేమైనా వాళ్ళు చెప్పే దాంట్లో ఒక పాయింట్ అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవ్రీడే ఇది తాగాల్సిందే, ఒక రోజు కనుక గ్యాప్ ఇచ్చినా మాకు అటు ఇటు అవుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కల్తీ అన్నది చాలా దారుణం. ఒకవేళ కల్తీ జరిగితే ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. మరి ఇప్పటివరకు అయితే ఎన్ని కాంపౌండ్లు తిరిగి ఎన్ని శాంపిల్స్ సేకరించి వీటి మీద యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలీదు. గవర్నమెంట్ ఇమీడియట్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కళ్ళుని ప్రోత్సహించండి కానీ కల్తీ కళ్ళుని మాత్రం అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇందులో కలిపే కెమికల్స్ చాలా 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 మోస్ట్ డేంజరస్. కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితున్నది. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. ఎక్సైజ్ వాళ్ళు ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తూ ఉండాలి. అందుకే కళ్ళును ప్రోత్సహిస్తూ కల్తీ కళ్ళుని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.